నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం అమ్మ, శ్రీకృష్ణ శరణం అమ్మ, శ్రీకృష్ణ శరణం అమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామిలో 300వ రోజు మన కాళహస్తీశ్వర మహాత్మ్యము. ఈ వేశ్యాకన్యలకి ఆ మహాదేవుడు ప్రత్యక్షమైన స్వయంగా వాళ్ళని చూసేటప్పటికి దొంగలు పారిపోయారు. అప్పుడు ఆయన అడిగాడమ్మా, సరే వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ వెలుతో ఉన్నారు ఏమిటమ్మా, ఏమిటి అసలు ఏంటి అడిగేటప్పటికి దానికి సమాధానంగా వాళ్ళు చెప్తాను. ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అయినటువంటి వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతంతో కాళహస్తీశ్వర అది తొందరగా అయింది కాదు, ఇంకా ఉన్నాయి. వీళ్ళందరి పూర్వజన్మ వృత్తాంతాలు ఉన్నాయి. సాలెపురుగు, కాళముది, హస్తి. చెప్పండి. అయ్యన్ అంటే ఆ మహాదేవుడు వచ్చాడు కదా, బ్రహ్మాండంగా భూదిరేఖలు పెట్టి నడిలో రుద్రాక్షమాలు వేసుకున్నాను, చేతిలో ఒక సజ్జ అంటే ఆ సంపుటం పట్టుకున్నాను, ఆ పెట్టుకున్నాను. ఆ మహా చూసి ఆ అయ్యన్ కనుగొని చూసి వీళ్ళు మృక్కి నమస్కారం చేసి, ధన్యులకు కన్యలు, ధన్యులకు కన్యలు. ఈ కన్యలు ఇద్దరు ధన్యులు అయిపోయారు. వాళ్ళ జీవితం ధన్యం అయిపోయింది, అంటే సార్థకత పొందింది. ధన్యం అయిందంటే ఏమిటి? వాళ్ళ జీవితం సార్థకం. మనం ఎందుకు పుట్టామో ద వెరీ పర్పస్ ఈజ్ ఫుల్ఫిల్డ్. వచ్చిన పని నెరవేరింది అనుకో, ధన్యత పొందారు. వాళ్ళు కన్యలు ధన్యులు అయిపోయారు. ఎందుకంటే మనం వచ్చిందే భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదు, ఏది చూసిన తర్వాత ఇంకేది చూడక్కర్లేదు. ఏది కనుక అవగతం అయితే ఇంకా ఏది ప్రపంచంలో ఏ విషయంతోనూ పని ఉండదు. ఏది తెలుసుకుంటే సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసిపోతాయి. ఏది మనకి లభిస్తే అన్నీ లభిస్తాయో తర్వాత అది లభించిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోటి ఉండదు. ఇక ప్రపంచంలో నీకు ఏది లభించినా ఇంకోటి ఏదైనా కావాలనిపిస్తుంది. కానీ ఇది లభించింది సర్వజ్ఞ సర్వం, దాని తర్వాత ఇంకోటి లేదు. అల్టిమేట్ అన్నమాట, సుప్రీం. అది కనుక వచ్చినట్టు వాళ్ళ జీవితం ధన్యుడు. ఆ ధన్యులకు కన్యలు అంటే ఈ వేశ్యా కన్యలు తమ్ము నమ్మించి వాళ్ళ కథంతా చెప్పారు. అమ్మా మాది ఇక్కడిది కాదండి, మాది మథుర. వాళ్ళని ఎలా అయితే వాళ్ళ అమ్మతో వీళ్ళు గొడవ పడుతుంటే వీళ్ళు నమ్మించి వీళ్ళని ఇవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళ మామూలు దారిలో తీసుకురాకుండా చుట్టూ తిప్పి తీసుకొచ్చారు. ఎందుకంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందో అక్కడ వీళ్ళని వధించి వాళ్ళ వస్తువులు అపహరించరు. ఆ కథ అంతా చెప్పారు. వాళ్ళని ఎలాగైతే నమ్మించి అమ్మా నేను కూడా కాళహస్తికి వెళ్తున్నావు రండి అని చెప్పారు. వాళ్ళు కూడా నిజంగా వీళ్ళు కూడా జంగమ దేవర్లే అనుకుని వాళ్ళు వచ్చారు. మాయాజంగములు ఇచ్చటం తెచ్చుట. ఆ మాయాజంగములు అంటే జంగమ వేషం ధరించిన చూరులు, ఆ దొంగలు. ఇచ్చన్ అంటే ఇక్కడికి తీసుకురావటం. ఇచ్చన్ అంటే కోరికతో. ఏ కోరికతో? వీళ్ళ సొమ్ములు అపహరించాలనే కోరికతో తీసుకురావటం. ఆత్మస్వర్ణ భూషబోధములు అన్యాయంబుని హరింపన్. ఆత్మ అంటే వాళ్ళ యొక్క స్వర్ణభూషణములు అంటే బంగారు నగలన్నీ అన్యాయంబుని అంటే అన్యాయముగా నీతి నియమం లేకుండా
భగవంతుడి పేరు చెప్పుకున్నారు, అది కూడా పేరు. వీళ్ళని అపహరింపమునటు, అది ఎలా వాళ్ళు దొంగతనం చేద్దామని అనుకున్నారు, వాళ్ళని ఎలా నమ్మించి తీసుకొచ్చారు, వీళ్ళ సొమ్ముల్ని ఎలా వాళ్ళు దోచుకుందాం అనుకున్నారు, ఇవన్నీ కూడా తారచోటికి ఆలోన వియచ్చంగను తారు, ఆ తారు అచ్చోటికి అంటే ఈ సమయంలో, తారు అంటే ఎవరు, వీళ్ళు ఈ జంగమదేవ అంటే అసలైన విషయం. ఆ సమయానికి ఈ లోపల విచ్చేయుటను గను, విచ్చేయుట అంటే సామాన్యంగా పెద్దవాళ్ళకి అయ్యా దయచేయండి అంటే మనం చాలా మర్యాద పూర్వకంగా వచ్చాడు, మహానుభావులు విచ్చేశారు అంటారు. అందుకని మహానుభావులు వచ్చాడు అని ఆంధ్రమే. ఇప్పుడు అదే మామూలు వాడు వచ్చాడు అనుకోండి, అదే మా పని మనిషి ఇచ్చేసిందండి అనమన, మా పని మనిషి వచ్చిందండి. కాబట్టి ఆ వాళ్ళు ఈ మహానుభావులు కాబట్టి మీరు ఇక్కడికి రావటము, మీరు ఇక్కడికి దయచేయటము, అదనమాట. మీరు ఇక్కడికి దయచేయటము, కనుగొని దొంగలేగినది వీళ్ళు ఇక్కడికి రావడంతో భయపడినటువంటి ఆ దొంగలు వాళ్ళు వదిలిపెట్టుకుని వెళ్ళిపోయారు. ఇవంతా చెప్పారు. చెప్పగా కృపా అంటే కృపయే ఆకారము ధరించినటువంటి ఆ మహాదేవుడు, ఆ కళహస్తీశ్వరుడు ఇలా అంటున్నాడు. ఏమన్నారంటే కందపద్యం ఇలా చెప్తాను. మా అమ్మలారా, ఈ అమ్మలారా అనేటువంటిది గౌరవకపూర్వమైనటువంటిది, వాత్సల్యాన్ని, ప్రేమని తెలియజేస్తుంది. అమ్మా ఆ పిల్లలు పిలిచే తీరు, అమ్మా మా అమ్మలారా, అది కొమ్మలారా, కరుణాతోయనిధి అంటే కరుణాతోయనిధి, తోయం అంటే నీరు, నిధి తోయనిధి అంటే సముద్రం. కరుణకి సముద్రుడు అయినటువంటి వాడు, సముద్రము కంటే కూడా లోతైనటువంటిది, సముద్రము కంటే విస్తారమైంది, దాన్ని మించింది మనకి ఇంకోటి తెలియదు కాబట్టి తోయనిధి అంటు. ఆయన దయా సముద్రం అంటే సముద్రానికి కూడా ఒక లిమిట్, ఒక పరిమితి ఉంది. అది చాలా విస్తారమైంది, చాలా లోతైంది, కానీ దానికి పరిమితి ఉంది, ఒక లిమిట్ ఉంది. కానీ భగవంతుడికి కరుణకి పరిమితి లేదు. అయితే మరి నువ్వు చెప్పచ్చు కదరా, నీకు దాని మించి మనకి ఇంకోటి లేదు, అది మన దౌర్భాగ్యం, మనం చేస్తాం. నీకు చెప్పడానికి నీకు ఇంకో పరిమితి లేదు. నువ్వు బాగా విస్తారమైంది, బాగా లోతుంది, అలా పెద్దది అంటే నువ్వేం చెబుతావు, సముద్రం అంతే. మనకి తెలిసింది అలా అది ఒకటే, ఇంకోటి ఏం లేదు. అందుకని కరుణాతోయనిధి అంటే కరుణా సముద్రుడు. కాళహస్తి తుహినాంశుధరుడు, కాళహస్తీశ్వరుడు, ఆ కాళహస్తీశ్వరుడు కరుణా సముద్రుడు. ఆయన తుహినాంశుధరుడు, తుహినము అంటే మంచు కిరణములు కలిగినటువంటి వాడు, అంటే చంద్రరేఖని ధరించినటువంటి వాడు. శ్రేయోనిధి ఆయన, అంతేకాదండి, తోయనిధి కరుణాకరుడు. మనకి శ్రేయస్సు అంటే మంచి కలిగించడంలో నిధి అంటే ఏమిటంటే మీరు అది ఎంత తీసుకున్నా ఇంకా అందులో ఉంటూనే ఉంటుంది. నిధి అంటే ఏమిటంటే నువ్వు ఎంతన్నా తీసుకో ఇంకా అందులో ఉంటుంది. మనం ఇంకో భాషలో చెప్పాలి, పుష్పకమాల. నువ్వు ఎంత తీసినా అది మిగులుతోందంటే అది నిధి అన్నమాట. అది నిధి. ఆరాధన సేయంకొని పోయదము ప్రచింత ఉడుగుడి. అమ్మ ప్రచింత అంటే మీరు ఎంతో బాధపడతారమ్మా, ఆ బాధను పోగొట్టుకోండి. మనం ఏం చేద్దామంటే ఆ చంద్రశేఖరుడిని, ఆ కళహస్తీశ్వరుణ్ణి, ఆ దయాసముద్రుణ్ణి హాయిగా మనం అందరం కలిసి అర్చించుకుందాం. అమ్మా పదండి వెళ్దాం, మీరేమి దిగులు పడకండి, మీరు మీకున్నటువంటి దీన్ని వదిలేసుకోండి అని చెప్పారు ఆయన. చెప్పి ఇప్పుడు నిజమైన మహాదేవుడు చూడండి, తనని అర్చించడం కోసము తనే వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. కాబట్టి మీరు ఆయన్ని నమ్మితే ఆయన వస్తాడండి, నమ్మితే వస్తాడు.
ఎటువంటి నమ్మకం? ఇగో ఇటువంటి నమ్మకం. అక్క చెప్పింది చూడండి, ఎందుకేమి నీకు ఈ పరాకు, చర్చించుకో, ఏదైతే అవుతుంది అని చెప్పేసింది ఆమె. అంతేగాని భయపడటం, అరుద్దామా, పారిపోదామా, ఇదేం లేదు. నీ ప్రయత్నం ఉండకూడదు. ఇది శరణాగతి. శరణాగతి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక నువ్వు కంప్లీట్ సరెండర్. నీ మైండ్ పనిచేయదు. నీ మైండ్ పనిచేస్తుందంటే నువ్వు శరణాగతి వెళ్ళలేదు. మనం ఇచ్చేద్దామా అని అనుకో, నీ మైండ్ నువ్వు శరణాగతి ఎక్కడ వెళ్ళావు? వెళ్ళ తర్వాత ఇక్కడ శ్రేయోనిధి అనేదానికి శ్రేయోనిధి. ముక్తి ఇప్పుడు శ్రేయము అంటే ఏంటంటే ముక్తి, కైవల్యము, నిర్వాణము, శ్రేయము, నిశ్రేయము, అమృత, మోక్షము, అపవర్గం. అపవర్గము లేదా అపామార్గము అంటారు దాన్ని. అపవర్గం. వీటన్నిటికీ మోక్షానికి పేర్లు అవి. ఏది? శ్రేయ అంటే మోక్షమునకు నిధి అయిన శ్రేయ, నిశ్రేయము, మోక్షము, ముక్తి, కైవల్యము, నిర్వాణము, అమృతం. ఇవన్నీ కూడా మోక్షానికి పేర్లు. అంటే దాన్ని కరెక్ట్ ఇంగ్లీష్ చెప్పాలి సాల్వేషన్. అంటే ఈ లీనమైపోవడం అన్నమాట. ఎక్కడ లీనమైపోతే మళ్ళీ తిరిగి రావు. యద్గర్తవాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పినట్టు. అది తర్వాత ఇప్పుడు ఒక చాలా పెద్ద వచనం ఉందండి. ఈ వచనాన్ని మనం ఇవాళ పూర్తి చేయలేం. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ వచనాన్ని 1, 2, 3 రోజులు తీసుకుంటాం. వీళ్ళు ఆ అసలైన జంగమ దేవుడు అంటే అసలైన మహాదేవుడు వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నాడు. ఏది? ఒక అడవుల గుండా. ఎటువంటి అడవుల గుండా వెళ్తున్నారో వీళ్ళు చూపుతున్నారు. అది అడవిని వర్ణిస్తున్నారు. ఆ అడవి కాబట్టి కొంచెం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రయాణం అంత తొందరగా కాదు, కొంతవరకే ఇవాళ మనం ప్రయాణం చేసి ఆగుదాం. చెప్పు. అని ఆదరించి అంటే వాళ్ళ గౌరవించి తలోదరుల ముందర పెట్టుకుని వీళ్ళు ఏం చేశారమ్మా, మీరు ముందర మేము వెనకాల వస్తాం, నేను వెనకాల వస్తాను. తలోదరి అంటే సన్నని నడుము కలది అంటే మంచి అందమైన స్త్రీలు అని. తలోదరి వాళ్ళని ముందరని పెట్టుకుని నెట్టుకొని అది చెప్తాను. నెట్టుకొని జీవులు, ఇక్కడ చాలా టట్టాలు రాసేది. నెట్టుకొని జీవులు కొట్టు రట్టున కోడి గట్టు వేలుపు. ఆహా, టట్టాలు బాగున్నాయి. ఈ టాల్తో కూడా ఒకప్పుడు రాసాం. నట్టడవిని చుట్టుముట్టిన దుష్టుల పట్టు పట్టి ఇట్టి మట్టు పెట్టి నట్టిన జగజట్టి పట్టాభిరామని భద్రగిరి నివాసు భక్తి కులం. ఇప్పుడు అలాగే నెట్టుకొని అంటే ప్రయత్న పూర్వకముగా జీవుల కొట్టు రట్టు, జీవులన్నీ కొట్టేటువంటి. కొట్టడం అంటే ఇక్కడ పడగొట్టడం, జీవుల్ని పడగొట్టడం అంటే చంపేయడం. ప్రయత్నపూర్వకంగా జీవుల్ని పడగొట్టేటువంటి రట్టు అంటే ఇక్కడ గొట్టు రట్టునకు అంటే నింద అంటే జీవితులు రట్టునకు అంటే నిందకు. పాప ఎవడైనా చూడండి, ఎముడు చంపాడు ఎముడు ఎందుకు చంపాడండి? నీ కాలం మూడింది, నువ్వు పోయావు. ఎముడికి నిన్ను చంపాలని ఉండదు, నువ్వు బతికించాలని ఉండదు. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు అంతే. నిన్ను చంపడం వల్ల ఆయనకు వచ్చేది లేదు, నిన్ను బతికించడం వల్ల ఆయనకు పోయేది లేదు. నీ ధర్మం నువ్వు తీర్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ట్రైన్లో ఉన్నావు, నువ్వు ఏ హనుమకొండ వరకో వరంగల్ వరకో టికెట్ కొనుక్కున్నావు, అక్కడ దిగావు. నన్ను టీసీ దింపేశాను అంటావా? కాశీ వరకు ఉంది, అది కాశీ వెళ్ళే ట్రైన్ ఎక్కడ వరకు వెళ్తుంది? అదేది ధానాపూర్ వరకు వెళ్తుంది, అంటే ఏదో బెంగాల్ వరకు. నేను కాశీ వరకు టికెట్ కొను, నన్ను కాశీలో దింపేశాను ఈ టీసీ, నన్ను కాశీలో టికెట్ కొనుక్కుంది కాశీ వరకు. అయ్యే
నువ్వు టికెట్ అక్కడ వరకే కొనుక్కున్నావు. ఆ తర్వాత మరి ఆ దీన్ దయాళ్ అమ్మగారు సర్వేలో కొంతమంది అలహాబాద్ లో దిగిపోతారు, అదే ప్రయాగరాజ్ లో దిగిపోతారు. ఎవరికి గమ్యస్థానం వచ్చినా వాడు దిగిపోతాడు. కాబట్టి కొట్టు రట్టున ఈ రట్టున ఒడిగట్టు అంటే ఆ నిందకి పాల్గొన్నాడు. పాపం ఆయన చేసిందే లేదు, కానీ ఆయన నింద పడింది. ఆ నిందకి ఆయన ఒడిగట్టాడు. అంటే ఏంట్రా ఎంత నిందేస్తారు ఏంట్రా, మీరు ఆయన డ్యూటీ ఆయన చేస్తే ఆయన తిడుతున్నారు పాపం. ఆ నిందకి ఒడుగట్టు వేలుపు. వేలుపు అంటే వేలుపు అంటే దేవుడు ఏది జీవులని చంపేస్తాడనేటువంటి అన్యాయపు నిందని ఒడిగట్టి భరిస్తున్నటువంటి ఎవరు? యముడు. ఆ యముడు దిశ ఏమిటి? దక్షిణ దిశ. దక్షిణం వైపు వెళ్ళాడు. ఏం చెప్పానండి, వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిశగా వెళ్ళారు. నెట్టుకొని జీవుల కొట్టు రట్టునకు ఒడిగట్టు వేలుపు వేలుపు గట్టి. వేలుపు గట్టి అంటే వేలుపుల్లో వాయు. వాయు అంటే గట్టి వాయు. గట్టి వాయు అంటే వేలుల్లో గట్టి వాయు అంటే దశ అంటే దిక్కుకి వాయు దశ. వెండి గట్టు అక్కడ ఏముంది? వెండి కొండ రజితాత్యం. దక్షిణ కైలాసం ఉంది కదా, గట్టు అంటే ఇక్కడ చూడండి. జీవులని పడగొడుతున్నాడనేటువంటి నిందని భరించి నింద పడుతున్నాడు, నేను చంపనండి అని అంటలేదు ఆయన. మీరేమన్నా అనుకున్నా అటు ఇటు నేను చేస్తాను అంటున్నాడు. ఆ నిందకి కూడా ఒడిగడుతున్నటువంటి అంటే తీసుకుంటాడు, భరిస్తున్నటువంటి ఆయన దిక్కు వైపు అంటే దక్షిణం దిశం వైపు, దక్షిణ రజితాచలం వైపు వీళ్ళు బయలుదేరారు. దీన్ని ఎగరగొట్టేయచ్చు, కానీ ఇక్కడ మంచి భాష ఉంది. భాషా రూపా బృహత్సేన. భాష కూడా ఆవిడ రూపం అండి. మీకు చాలా సార్లు చెప్పాను నేను, లలితా సహస్రం అంటే ఏదో ఒక మూర్తిని తీసుకొచ్చేసి ఆ మూర్తిలో నువ్వు చేయటమే ఆరాధన కాదు. అందులో ఉన్న కొన్ని మాటలు ఉన్నాయి. మైత్రి ఆదివాసన లభ్య. ఆవిడ నీకు ఎలా దొరుకుతుందంటే మైత్రి, కరుణ, అద్వేష్టి, సహనం వల్లే దొరుకుతుందని చెప్పారు ఆవిడ. కృతజ్ఞ, చేసిన పనిని మేలుని గుర్తుంచుకోవాలి, 1కి 2 సార్లు చెప్పుకోవాలి. ఫలానా రోజునండి నాకు ఆకలిస్తే వాళ్ళు అన్నం పెట్టారు. పెట్టాడు ఒకరోజు. ఆ ఒక్కరోజు పెట్టకపోతే నువ్వు పోయి ఉండేవాడు. కాబట్టి రామని ఉందనుకోండి, రాముట్ట తను ఎవరికైనా ఒక చిన్న ఉపకారం పొందితే మాటి మాటికి చెప్తుంది. అవునండి, నేను వెళ్తుంటే నాకు 1 రూపాయి తగ్గిందండి, పాప వాళ్ళు 1 రూపాయి ఇచ్చారు వాళ్ళు. ఈయన వాళ్ళకే 1 కోటి రూపాయలు అండి, ఏదో లేండి ఇది కాబట్టి ఇచ్చాను. మనం ఇచ్చింది తక్కువ చేసుకోవాలి, ఎదుటివాడు ఇచ్చిందని పెంచాలి. ఇది రాముడి లక్షణం. ఇది చదవకుండా నేను రామాయణం చదివాను, రామాయణం యజ్ఞం చేశాను, రామాయణం ఇచ్చేసాను, రామాయణం ఇచ్చేసాను. ఎందుకు చేసింది? నీకు రాముడి లక్షణాల్లో 1 లక్షణం రాలేదు. మరి ఏమి రానప్పుడు నువ్వు ఎందుకు చదివా? నువ్వు అందులో కనీసం రావడానికి ప్రయత్నం అన్నా చేయాలి, అప్పుడు నీకు ఆయన దొరుకుతాడు. అది సరే. వెండి గొట్టు వాయలేక పాయలేక అంటే అక్కడికి వెళ్ళలేక అంటే వెళ్ళాలి. తోకొని పోవన్ అంటే వాళ్ళతో ఆయనతో పాటు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి, అంటే దక్షిణ దిశగా కైలాసానికి అంటే కాళహస్తికి ఆయనతో పాటుగా వీళ్ళని తీసుకెళ్ళడానికి పూనుకొని త్రోవన వెళ్ళేటప్పుడు ఆ వనదేవతలు ఆ వనంలో అనేక వనాల నుంచి దాటి వెళ్తున్నారు వీళ్ళు. ఆ వనదేవతలు ఈయన వచ్చిన వాళ్ళు మహాదేవుడు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళు ఈయన అర్చిస్తున్నారు, వాళ్ళ పూజలన్నీ ఈయన స్వీకరిస్తారు. మరి ఇది వీళ్ళకి తెలియదా? వాళ్ళు ముందర ఉన్నారు, ఈయన వెనకాలన్నారు.
వాళ్ళు వెనకాల ఉండేవన్నీ చూసేవాడు వాడు. ఆ వనదేవతలు ఏదో రూపం దాచి ఈయనకి నమస్కారం పెట్టడం, లేకపోతే ఈయన ఏదో పూలు వేయడం అవే చేస్తున్నారు. అమ్మా మీరు ముందర నుండి వెనకాల వస్తాను. తనకు అర్చనలు నచ్చు ఏర్పడన్ అంటే చక్కగా స్పష్టంగా వాళ్ళు వచ్చే వనదేవతలు వాళ్ళు కొన్ని రూపాలు ధరించి వీళ్ళకి ఈయన అర్చన చేస్తున్నారు. వచ్చిన మహాదేవుడు మళ్ళీ ఎన్నాళ్ళకి పాపం మహాదేవుడు పాదస్పర్శతో మా వనము పునీతమైపోయింది కదా, మళ్ళీ ఈయన దర్శనం. ఏమి వీళ్ళ అదృష్టం. అందరూ ఆయన దర్శనానికి వెళ్తుంటే ఆయన వచ్చి వీళ్ళని తీసుకెళ్తున్నాడు ఆయన దగ్గరికి. వాళ్ళు చక్కగా స్పష్టంగా వచ్చి ఏర్పడాలి స్పష్టంగా. సమీర కుమార ప్రేరిత సమీర కుమారుడు. సమీరము అంటే గాలి, సమీర కుమారుడు అంటే గాలి యొక్క కొడుకు. గాలి కొడుకు ఎవరు? ఆంజనేయుడు. సమీర కుమార ప్రేరిత అంటే ఆయన చేత ప్రేరేపింపబడి, అంటే ఆంజనేయుడి చేత ప్రేరేపింపబడి. కుసుమిత లతా గళిత. కుసుమిత అంటే బాగా పువ్వులు. కుసుమిత లతలు అంటే తీగలు. గళిత కుసుమిత లత గళిత అంటే రాళ్ళు. కుసుమిత లతా గళిత అంటే ఈ సమీరుడి చేత బాగా ప్రేరేపింపడం వల్ల ఆ రాలినటువంటి ప్రసూనములు అంటే పువ్వులు. ఈయన అర్చన చేయాలనుకున్నాను. అందుకని ఏం చేశారు, చెట్టు అడ్డతోడు పోగలేదు. వాళ్ళు వాయుదేవుడిని ప్రార్థన చేశారు. ఆ వాయుదేవుడు ప్రార్థనప్పటికీ ఆంజనేయుడిని పంపించాడు. ఆయన ఆంజనేయుడు పనులు దాంతో ఇక చెట్లు ఊగినాయి. ఊగేటప్పటికి ఆ పువ్వులన్నీ రాలి ఈయన మీద, ఈయన పాదాల మీద అయిపోయింది. అంగపూజ అయిపోయింది. శివాయ నమః పాదో పూజామహే, శివాయ నమః జంగిహే పూజామి. అలా అలా మహా ఎవరు ప్రసూన గళిత అంటే ఆ వచనం అంటే ప్రసూనములు అంటే పువ్వులు. అది పూతేనియ సోనల తానంబులు. అప్పుడు ఎన్ని జరిగినాయి? పూతేనియలు, ఈ పువ్వుల నుంచి వచ్చినటువంటి తేనీయలు అంటే మకరందముల యొక్క సోనలు, ప్రవాహముల యొక్క తానములు. వీళ్ళు వెళ్తూ ఉంటే ఏం జరిగింది? పూలు పడ్డాయి. ఆ పువ్వులంతా మకరందం. ఆ మకరందం ఎంతగా ఉందంటే అది పొంగి పొర్లింది. అయితే ఈ తానం అనేటువంటిది సంగీతంలో కూడా ఒక స్థానం ఉంది. తానం, మానం, పల్లవి, రాగం, తానం, పల్లవి అంటే అది. సరే, తర్వాత అమ్మా మధుప వితానానూన తాన మానంబులు. మధుపములు అంటే తుమ్మెద.
మధుప వితానములు అంటే మధుపముల యొక్క గుంపు, అంటే తుమ్మెదల యొక్క గుంపుల యొక్క అనూన. అనూన అంటే ఇంతవరకు తాగని, నూనె తక్కువ కాని స్థానమానములు. అంటే ఏమిటి? ఈ స్థానములైనటువంటి మానములు, ప్రదేశం అంటే పువ్వులు, ఆ పువ్వుల నుంచి పొంగి పొర్లుతున్నటువంటి తేనీయలు, ఆ తేనీయుల మీద గుంపులు గుంపులుగా ఝుమ్ అని పాడుతున్నటువంటి ఇవి తుమ్మెదలు. తక్కువగా లేవు అవి కూడా. అవి ఎంత తాగినా ఇంకా ఇందులోంచి తేనె పోతున్నాయి. అది వీళ్ళు వెళ్తుంటే కనిపిస్తున్న సీన్లు అక్కడ. ఇవి తానం స్వర విశేషం. తానం మానం అనేది అది సంగీతం వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ అగరు. అక్కడ కొన్ని వీళ్ళకి చెట్లు కనిపించేవి. ఏమేమిటో చెట్లు అంటే అగరు చెట్లు, అగరు, గుగ్గులు, పటీరము అంటే ఇది కర్పూరం చెట్లు. కల్లా దుష్ట జల పరివృతంలో పటీర విటప్పి పడమన. పటీరము అంటే గంధము చెట్లు, పటీరము. తరు అంటే చెట్లు. ఈ రకరకాల అగరు, గుగ్గుల, పటీర ఇవి ఏంటంటే సుగంధాన్ని ఇచ్చేటువంటి చెట్లు ఇవి. పరస్పర కషణ జనితానల ధూపధూమములు. అసలు ఏమి వర్ణించారు అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఏమిటి? అగరు చెట్లు, గుగ్గిలం చెట్లు, పటీరం అంటే గంధపు చెట్లు. ఈ గాలికి ఏమైనవి ఒకదాన్నొకటి రాసుకుని కషణ. ఈ రాసుకునేటప్పటికి అందులోంచి కొంత అగ్ని పుట్టింది. కర్పూరము, గంధము, వీటిల్లో అగరు పుట్టేటప్పటికి ఏం జరుగుతుంది? ధూపం వస్తుంది. అదే కదా ధూపం. వనస్పంచరుదైనాగంధం ఆగ్రేయ సర్వదే వాన అధూపం. ఆ ధూపం వచ్చింది అక్కడ. చూడండి, అక్కడ పూజ అయిపోతుంది. ముందర పువ్వులతో పూజ చేశారు. పువ్వులు లేకపోతే పుష్పం తర్వాత ఏంటి? ధూపం ఇచ్చేశారు. అది వనదేవతలు ధూపం ఎలా ఇచ్చారంటే వీళ్ళు వచ్చింది అనలం. ఆ అనలమే దీపం అయిపోయింది, ధూపం అయిపోయింది. నైవేద్యం పూర్తి చేయండి. వనదేవతలు అలా ఇచ్చేస్తుంది. అంటే ధూపం వచ్చింది. ఎలా ధూపం వచ్చిందంటే ఈ చెట్లు ఒకదానితో ఒకటి రాసుకోవటం వల్ల పుట్టినటువంటి అనలము. అంటే పెద్ద జ్వాల పుట్టలేదు, అంటే చెట్టు కాలిపోయేంత పుట్టలేదు. కొంచెముగా కాలేపటికి అది ఇది వచ్చింది. మనం గుగ్గిలం వేస్తే ఏం చెప్పండి, పెద్దగా పోయి అది వేస్తే మాడిపోతుంది. ఊరికే జ్వాలకుండా కాదు, ఆ వేడి ఉండేట్టు చూసుకుంటాం. అందుకే మనం ఏం చేస్తాం? బొగ్గులు తీసుకొస్తాం, వేడి బొగ్గులు. వాటి మీద వేసేటప్పటికి ఇలా ధూపం వస్తుంది. వేడి మీద వేస్తాం అంతే. అదే జ్వాలలో వేసేయండి, భగ్గుమంట. కాబట్టి అలా వేడిగా ఉన్నటువంటి వాటి నుంచి వస్తున్నట్టు ధూపము. ఇప్పుడు వెళ్తున్నారు. గభీర నదీ తీర సదారాధక నీవార ముష్టింపచ శైవ భారతి పరిచయ ధురీణ కీర సారిక వ్యవహార మంత్రములు. సో అక్కడ కొన్ని మంత్రాలు జరుగుతున్నాయి. ఏమిటయ్యా అంటే గభీర అంటే చాలా లోతైనటువంటి నదీ తీరములు. అంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని నదులు ఉన్నాయి, సువర్ణముఖి ఉన్నాయి. ఆ నదీ తీరములు అంటే నదులు, లోతైన నదులు, వాటి యొక్క తీరం అంటే గట్టున సదారాధక నిరంతరము ఆరాధింపు దేవుణ్ణి పూజించేటువంటి నీవార శోకవత్తన్వి అంటే నీవారం అనేటువంటి ఒక ధాన్యం. నీవార ముష్టింపచ అంటే నీవార ముష్టింపచ అంటే నీవార శోకవత్తన్వి అంటే అనేక మంది మునుల యొక్క నీవారము ముష్టింపచ. శైవ భారతి అంటే శివుని యొక్క
శివుని యొక్క సంబంధమైనటువంటి భారతి అంటే శివుని యొక్క సంబంధం భారతి అంటే వాక్కు. శివ సంబంధమైన వాక్యం ఏంటి? నమ శివాయ. శివుని యొక్క మంత్రంలో ఎన్నో మంత్రాలు ఉండొచ్చు, కానీ అసలు ప్రధానమైన మంత్రం నమ శివాయే కదా. కాబట్టి అక్కడ అందరూ కూడా ఈ నదీ తీరములో మునులు నిరంతరము జపం చేస్తున్నారు. ఎవరయ్యా మునులు అంటే అక్కడ ఉన్నటువంటి కోకిలలు, గోరువంకలు, పక్షులు అవన్నీ కుయి కుయి కూ 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 అంటున్నాయి. ఆ కూకు ఎలా ఉందంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పలుకుతున్న మంత్రాల్లాగా. నీవార శైవ భారతి అంటే శివుని యొక్క వాక్కు. శైవ భారతి పరిచయ ధురీణ అంటే శివుణ్ణి పరిచయం చేసినటువంటి ధురీణ, అందులో ప్రావీణ్యం పొందినటువంటి కీర అంటే రామచిలుకలు, సారిక గోరువంకలు, వ్యవహార మంత్రం అవి కూ కూ అనుకున్నాయి. కానీ అవి ఎలా అనిపిస్తాయంటే ఆ కూ అన్నప్పుడు నమ శివాయ నమ శివాయ అన్నట్టుగా వినిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక శబ్దం వినిపించినప్పుడు మీరు ఒక శబ్దం అంటూ ఉండండి, ఆ శబ్దము కూడా అదే వస్తుంది. మీరు ముఖ్యంగా అంటే ఎక్కువగా శబ్దం అంటే మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు కూడా, ఉదాహరణకి మహాదేవ 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 మహాదేవ్ అనుకుంటూ ఉన్నారు అనుకోండి, ఆ శబ్దం నుంచి వచ్చేటువంటి అది కూడా ట్రైన్ కూడా మహాదేవ్ 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 అలాగే వినిపిస్తుంది. మీరు అనాలే. మీకు వినిపిస్తా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒకసారి కన్నప్పని శతస్కోప్ పెట్టారు ఆమె నవ్వడం ప్రారంభించింది. డాక్టర్ అడిగింది ఎందుకు అమ్మాని అవుతున్నా అంటే నాకు ఈ లబ్డబ్ వినిపించలేదని మహాదేవ్ 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 అనిపిస్తుంది. ఆ డాక్టర్ నవ్వింది. అలా మీకు ఆ శబ్దం మీరు మనస్సులో అనుకుంటూ ఉంటే పైకి వినపడే శబ్దం మీకు అది అలాగే ఉంటుంది. అది నాదము. దానికి అక్షరం కాదుగా, మీరు పలికేటువంటి అక్షరం వల్లే ఆ నాదము అలా వినిపిస్తుంది. మీకు కావు 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 అన్నట్టు వినిపిస్తుంది. మహాదేవ్ 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 లాగా వినిపిస్తుంది. మీరు ఏది మీకు అలవాటే. మీకు అలవాటు లేదనుకో అది కావు కావు లాగానే వినిపిస్తుంది. మనకి ఎందుకు వినిపించట్లేదంటే మనకి అది అలవాటు కాలే. చూడండి, మనకి మహాదేవ్ అనడానికి మనకి సిగ్గు, మనకి మిగతా మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు. అది సిగ్గు. కాబట్టి అక్కడ చిలుకలు గోరువంకలు చేసేటువంటి సుస్వరములు అవి ఏవో మునులు చేసేటువంటి మంత్రముల్లాగా ఉంటాయి. నదీ తీరాలు వీళ్ళు ఎప్పుడు నదీ తీరాల్లోనే ఉంటారు కదా. అది తృణీకృత అంటే ధిక్కరించినట్టు. తృణీకృత అంటే వదిలేసేయండి. తృణీకృత గగనమణి అంటే గగనం అంటే ఆకాశంలో ఉన్నటువంటి మణి. మణి అంటే ఎవరు? సూర్యుడు. గగనమణి సూర్యుడిని కూడా ధిక్కరించేటువంటి అంటే తక్కువ చేసేటువంటి దక్షిణ రజతగిరి అంటే ఆ దక్షిణ రజతగిరి ఎంతగా వెలిగిపోతుందంటే దాని నుంచి వచ్చేటువంటి వెలుగులు సూర్యుడి వెలుగుల్ని తక్కువ చేస్తున్నాయి. తృణీకృతాన్ని తక్కువ చేస్తుంది. మణిగణ ఘృణి అంటే దక్షిణ కైలాస అంటే ఈ శ్రీకాళహస్తిలో అనేకటువంటి ఆ పర్వతంలో అనేక మణులు ఉన్నాయి. ఆ మణుల నుంచి కాంతులు వస్తుంది. ఆ కాంతులు ఈ సూర్యకాంతిని ధిక్కరిస్తున్నాయి. ఇప్పుడు ఒక కాంతికి నుంచి ఒక పెద్ద కాంతి వచ్చిందనుకోండి, చిన్న కాంతి కనపడదు కదా. మీకు చిన్న దీపం పెట్టండి, మీరు లైట్ వేయండి, అప్పుడు ఈ దీపం వెలుగు చిన్నదైపోతుంది. ఇదే లైట్ కి మీరు ఇంకొక పెద్ద మెరుకులు లైట్ పెట్టండి, అప్పుడు ఇది చిన్నదైపోతుంది. ఇన్ని మెరుకులు లైట్ ఒక సూర్యకాంతి రాని ఏది అది కనపడదు. లైట్ ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. సూర్యకాంతి అలా ఏం జరిగింది? ఈ రజితగిరిలో ఉన్నటువంటి మణుల నుంచి వెలువటువంటి కాంతులు సూర్యకాంతిని తక్కువ చేస్తూ ఉంటే, తృణీకృతం చేస్తూ ఉంటే నీరాజనం అవి ఎలా ఉన్నాయి అంటే అవి నీరాజనాలు ఇస్తున్నాయా ఈయనకి అన్నట్టు. నీరాజనం వచ్చినప్పుడు ఇలా తిప్పుతాం కదా, వీళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కాంతులు ఇటు ఇట్లా ఇట్లా పడుతున్నాయి. దాని పూజ అయిపోతుంది. ఇక్కడ పుష్పార్చన అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, ధూపం దీపం నైవేద్యం మంత్రం నీరాజనం కూడా.
సరభసేభ సైరిభ సరభ సరభసేభ ఇభ సరభ సరభస సరభస ఇభ సరభస అంటే రభసత్వం అంటే కొంచెం హడావిడి చేస్తున్నాడు. ఇభ అంటే ఏనుగులు అంటే ఏనుగులు కొంచెం అని అలర్ట్ చేస్తున్నాడు. సైరిభ సైరిభ సరభ సరభ సేరిభ సరభసేభ సైరిభ సైరిభ సైరిభము సరభ స ఇభ అంటే ఏనుగులు, ఇభ శరభ శరభములు అంటే ఒక జంతువులు శరభసాలు వాళ్ళండి. హరి హరి అంటే సింహాలు లేదా కోతులు, గుర్రాలు ఇన్ని చెప్పుకోవచ్చు. ప్రభృతి మృగ ప్రభృతి మొదలైనటువంటి మృగములు, మృగ విభు సభ గభీర నినద సభ అక్కడ పెద్ద ఉన్నాయి ఒక సభ. ఆ సభలో ఎవరెవరున్నా అంటే ఏనుగులు, శరభాబులు, తర్వాత సింహాలు ఇటువంటి పెద్ద పెద్ద వృక్షాలు అదొక సభ తీర్చున్నాయి. ఆ సభలో గభీర నినద గంభీరమైన నినదములు అవి రాజుగారు వచ్చి అనుకోండి, రాజుగారికి చేయమనరు అలా అన్నమాట. గిరిధరీభవ ప్రతిరవ గిరిధరీభవ ప్రతిరవ ఘమాకార అవి ఎలా ఉన్నాయి అక్కడ? అవి వాద్యములు చేస్తున్నటువంటి ఆ గిరిధరీభవ ఆ కొండ గుహల్లోంచి మళ్ళీ ప్రతిరవములు అంటే ప్రతిధ్వనిస్తున్నాయి. అవి చేస్తున్నటువంటి నాదములకు అవి ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ ప్రతిధ్వనించేటువంటి నాదాలు ఎలా ఉన్నాయంటే ఒక రాజుగారు కనుక వెళ్తుంటే ఆ రాజుగారికి జయము జయము అన్నప్పుడు మళ్ళీ వస్తుంది సార్, అలా ఉంది. తర్వాత అక్కడ అనేక చెట్లు ఉన్నాయి. పనస చెట్లు, రసాల అంటే మామిడి చెట్లు, సాల వృక్షములు, హింసాల అంటే మద్ది చెట్లు, రంభ అంటే అరటి చెట్లు, జంబు అంటే నేరేడు చెట్లు, జంబీర అంటే నిమ్మకాయలు, కపిత్త వెలగ చెట్లు, ఇటువంటి మొదలైనటువంటి భూరుహములు, పతతోత్పలహారములు పతిత్త అంటే అక్కడి నుంచి పడినటువంటి అవి పడిపోతున్నాయి. ఆ పడిపోతున్నట్టు ఉపహారములు అంటే నివేదములుగా ఉన్నాయి. ఏవి? ఆ పనస, రసాల, ఈ జంభీర, జంబు ఈ పళ్ళు ఆ గాలికి పడుతున్నటువంటి ఆయనకి నివేదన చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఉపహారం అంటే మహానివేదన కాదుగా, ఇది ఉపహారం. ఉత్పలహారం అంటే ఉపహారం. వలసిన ఎడల ఇరుగడల నడుమ, వలసిన ఎడల ఇరుగడల నడుమ అంటే కొన్ని చోట్ల ఇరుగడల అంటే అటు ఇటు మధ్యలో ఇరుగడ, బెడగడరి ఇరుగడల అటు ఇటు పక్కల మధ్యలో బెడగడరి అంటే ఒప్పు మీరి అంటే బెడగడరి కుంభ సంభవుడు, బెడగడరి అంటే ఒప్పు మీరి, ఉప్పు మీరి. కుంభ సంభవుడు అది కుంభ సంభవుడు అంటే అగస్త్యుడు. అదే ఇటువంటి కుంభ సంభవుడు, కుంభ సంభవ కుంభినీధర కన్య, కుంభినీధరుడు, అగస్త్య గిరిసుత. అగస్త్య గురుసుత అంటే ఎవరు? ఇప్పుడు సువర్ణముఖిని తీసుకొచ్చిన ఆయన కదా. కుంభ సంభవ కుంభినీధరము, కుంభినీధర కన్య, అంబోరుహ కల్హారములు, కల్హార పుష్పాలు, పద్మాలు, కల్హార మొదలైనటువంటి సేరం అనేకమైనటువంటి పుష్పాలు. ఇది నీటిలో ఉండే పుష్పాలు. తర్వాత సౌరభం అంటే మంచి గాలి, వాటి నుంచి వచ్చేటువంటి గాలి. ఏది? ఈ సువర్ణముఖి నదిలో పెరిగినటువంటి పద్మముల నుంచి ఇచ్చేటువంటి గాలి. తర్వాత
గంగోత్తమాంగ లింగాంగ గంగోత్తమాంగలింగాంగ లింగాంగ రాగీకృత రాగీకృత లింగాంగ రాగీకృత రాగీకృత గంధ సార ఘనసార గంధసార ఘనసార కుంకుమ కుంకుమ సంకు మద కుంకుమ సంకుమద మృగ మృగ మదామోదంబు మదామద. అది ఏం జరిగిందంటే చెప్పమ్మ. గంగోత్తమాంగ అంటే ఉత్తమాంగం అంటే శిరస్సు, శివలింగము శివ. గంగోత్తమాంగం అంటే శివలింగము, అంగరాగ అంటే ఆ శివలింగానికి మంచి ఇవి కొన్ని మంచి సుగంధ ద్రవ్యాలు రాశారు. ఏమిటి? ఘనసార, ఘనసారము అంటే ఇవి కర్పూరము, తర్వాత గంధసారము, గంధం, ఘనసార, కుంకుమ అంటే కుంకుమ, కుంకుమ పువ్వు, సకుంకుమ, మద మృగ అంటే సకుంకుమ అంటే ఇది కస్తూరి, కస్తూరి, జవ్వాజి, మద మృగము అంటే కస్తూరి. ఇటువంటివన్నీ ఆ శివలింగం పైన రాశారు. శివలింగం పైన రాస్తారు కదా, అలా వీటి నుంచి వచ్చినటువంటివి. ఆమోదమును. తర్వాత ఆరామ సీమామాకంద ఆరామ సీమామాకంద మందార మందార కర్ణికౌరాన కర్ణికౌరాన కర్ణికాకార ఉంది ఇక్కడ. అదే కర్ణికాకార. మేరు మేరు దేవదారు మేరు దేవదారు సుమేరు సుమేరు దేవదారు మేరు సుమేరు 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 దేవదారు మాలూర మాలూర కేసర కేసర కుటజవ కుటజ 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 వకుళ అది కుటజ వకుళ మల్లికాది మల్లికాది ప్రసూన ప్రసూన వాసాను రాసి వాసాను రాసి. ఇంకంటే అనేకమైనటువంటి పుష్పములు వేశారు. ఎటువంటి పుష్పాలంటే చెప్పమ్మా. ఆరామ ఆరామము అంటే తోటలు వచ్చి ఆరామ ఆరామ సీమ అంటే తోటల యొక్క భూములు. ఆరామ సీమ మాకంద ఆకంద అకందము అంటే మామిడి, మందార మందార పుష్పాలు, కర్ణికార కర్ణికారము కొండగోగు పూలు, అమేరు అమేరు లేదా సుమేరు, సురపన్న. సురపన్న చెట్టు మీరు చూడాలంటే ఇటు ముసారమ్మకి వెళ్తే కనిపిస్తుంది. ఇప్పటి కూడా ఆ చెట్టు ఉంది. దాన్ని సుమేరు చెట్టు అంటారు. సురపన్న చాలా బాగుంటుంది. ఆ చెట్టు కింద నేను ఆడుకుంటూ ఉన్నాను. సుమేరు, దేవదారు ఒక వృక్షం, మాలూర, మారేడు, కేసర, నాగకేసర, కుటజ, కొండమల్లెలు, వకుళ పుష్పం, పొగడ పూలు, మల్లిక అంటే మల్లె పూలు మొదలైనటువంటి ప్రసూనములు అంటే అనేకమైనటువంటి పువ్వుల యొక్క వాసన రాశి. ఈశునంద అంటే ఈశ్వరుణ్ణి పొందాలని. ఈశునంద మయందు ఈశునందు తమయందు ఈశ్వరందు తమయందు పెనగొన అంటే ఈశ్వరుణ్ణి బాగా దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఈ పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంది. యాతాయాత శీతల వాతాపోతంబులను యాతాయాత శీతల వాతాపోతం యాతాయాతం వచ్చినవి అంటే కొన్ని ఉన్నాయి. కొన్ని శివలింగం కింద పడిపోతున్నాయి ఈ పోటీలు, కొన్ని పైన ఉంటాయి. అలా యాతాయాత శీతల అంటే చల్లని వాతపోతంబులు గాలి అంటే ఈ గాలికి పైన స్థిరంగా ఉన్నది గాలి పడి కింద పడుతుంది. అంటే ఈ పూలల్లో ఒకదానితో ఒకటి పోటీ పడి కొంచెంసేపు పైన నుండి కింద పడిపోతున్నటువంటి పూలు. భూతేశ్వర పద ప్రయాసంబున పయనించుచు అది ఆ భూతేశ్వరుడు. ఆయన పాపం పదప్రయాసమున అటువంటి వాడు నడుస్తూ ఆయాసంలో సన్నుదించి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని తీసుకుని ఒక అడవిలో కొంత భగట్టం వరకు అయిందండి.
ఇంకో ఘట్టం కూడా ఉంది. అంటే ఇంకా ఈ వచనమే ఉంది. బహుశా అది రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ. మహాదేవ్ 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 మహాదేవ్. రేపు ఇదే 7:20 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్ ఎనీ కేసు నేను 7:20కి స్టార్ట్ చేయలేకపోయాను అనుకున్నాను. 8:01 మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే రేపు అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి. రేపు వెళ్ళాలండి, ఎల్లుండి వెళ్తాను. కాబట్టి రేపు ఉంటుంది మామూలు 7:20కి ఉంటుంది. ఎల్లుండి మాత్రం 8:01 స్టార్ట్. మహాదేవ్ మహాదేవ్. ధూపదీప నైవేద్యం రెడీగా ఉన్నాము. ఎప్పటి నుంచి పెడతాం? సరే, ధూపమా గ్రాపయామి. ఎంతవరకు వచ్చింది పని? మరి ఎవరున్నారు? వచ్చి చూసి వెళ్ళారండి. ధూపమా గ్రాపయామి, దీపందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. వెరీ గుడ్. మామిడి పళ్ళు వచ్చాయండి. శూతఫలం, రసాలం. ఓం భూర్భువస్సువః సర్వజనిర్వృత్యం శూతఫలాన్ని నివేద. ఓం ప్రాణేశ్వరాద్య భార్యా సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రాధాకృష్ణాభ్యాం నమః. జ్ఞాన పురుషోనాం వాసుదేవ. ఓం ఆదో ప్రసాదాంబూల జరుణానంతర విద్వాజోర్పయ మంగళమహానిరాజన దీపం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీపతయే. హర మహాదేవ హర. ఆది బృహస్పతే గరుడవైననినం భవదాపన కృదా వేదనజే. ఆది బృహస్పతే గరుడవైననినం భవదాపన కృదా వేదనజే. కొన్నగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖేశ్వరా. చామరం విచామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహింసా శుభం. లోకా సమస్తా సుఖినో మాం దశ పరిపాలన రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వశివపాలస్తు ధర్మబద్ధ మనోరథ ఫలమిస్తూ కరోనా నివారణస్తు. అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ్ మాస్టరు. మహాదేవ మహాదేవ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శాస్త్రి గారు. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నాయన కేక్యూ.
మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు వాళ్ళ కన్యలు వెళ్తున్నారు. ఆయన శివుడు జంగమ రూపంలో వచ్చారా? ఆ అంతే. అవి వనదేవతలంతా ఆయనకు స్వాగతం పలుకుతా అంటే వాళ్ళకంత కొంచెమన్నా మిరాకిల్ జరుగుతుందని తెలియదా గురుగారు? వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళు ముందర వెళ్తున్నారు కదా. అదే అదే ఇవన్నీ జరుగుతుండయి. ఏదో కొంచెము ఏదో మిస్టేక్ జరుగుతుందని కొంచెమన్నా వాళ్ళకి ఇంకా ఐడియా రాలేదు. మహాదేవ్ రాలేదు రాలేదు. అదే మహాదేవ్. ఆప్షన్